హాయ్ గైస్, ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ చూడటం జరిగింది. టీజర్ మొత్తం ఒక ఎత్తు అయితే మన విజయశాంతి గారిని ఆవిడ పవర్ఫుల్ ఐకానిక్ పోలీస్ గెటప్ లో వైజయంతి రోల్లో అంత పవర్ఫుల్ గా ఆవిడ చేతిలో గన్ను పట్టుకొని అలా నడుస్తూ స్లో మోషన్ లో ఫైటింగ్లు చేసేస్తూ ఉంటే అలా చూడటం మాత్రం ఫెంటాస్టిక్ గా అనిపించింది. విజయశాంతి గారికి ఒక్కసారిగా ఆ పాత సినిమాల జ్ఞాపకాన్ని ఆడియన్స్ కి ఒక్కసారిగా గుర్తు చేసినట్టు నాకైతే అనిపించింది ఇన్ దట్ వెరీ పవర్ఫుల్ రోల్. ఇంకా మదర్ అండ్ సన్ సెంటిమెంట్ కొంచెం గట్టిగానే ఉండేటట్టు ఉంది ఈ సినిమాలో అనేటట్టు మనకి ఆ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఏమీ పెద్ద చూపించినట్టు ఈ టీజర్ లో మనకి చూపించలేదు. కానీ కొంచెం మదర్ కి సన్ కి మధ్యలో ఏదో ఫైట్ నడుస్తుంది ఈ సినిమాలో ఆఫ్టర్ సమ్ టైమ్ ఇన్ టు దిస్ మూవీ వెన్ మనవాడు పోలీస్ ఇన్స్పెక్టర్ గెటప్ తీసుకుంటాడా లేదా, అవుతాడా లేదా, అసలు పోలీస్ ఇన్స్పెక్టర్ ఎందుకు అవ్వడు, కాకపోతే అవ్వకుండా ఆ ఫ్యూరీ ఎందుకు మనవాడు చూపిస్తున్నాడు, అసలు ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ మూవీ, వై ఈస్ దట్ ఫ్యూరీ, వాట్ ఈస్ దట్ రేజ్ ఫ్రమ్ అర్జున్స్ క్యారెక్టర్ అనేది మాత్రం మనకి ఈ సినిమాలో కొన్ని ఓపెన్ క్వశ్చన్ మార్క్స్ పెట్టుకునే ఉన్నారు. మన కళ్యాణ్ రామ్ గారు ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని మనకి మరి కొత్తగా ఉన్నాయని నేనేం చెప్పను, కానీ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కొంచెం మంచి మాస్ ఎపీల్ ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో పడబోతున్నాయి. మన కళ్యాణ్ రామ్ గారు మళ్ళీ కొత్తగా ఏదో క్యారెక్టర్ ట్రై చేసేస్తున్నారు అన్నట్టు కాకపోయినా ఆయన ఈ మధ్య కాలంలో స్టోరీస్ కొంచెం డిఫరెంట్ గానే సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆయన క్యారెక్టర్ లో ఏదో వేరియేషన్ ఉండేటట్టే ఉండుంటదేమో అని నాకైతే అనిపిస్తుంది ఈ టీజర్ చూసిన తర్వాత. మెయిన్ గా ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ని, ఆ ఫైట్ సీన్స్ ని పక్కన పెట్టేస్తే మదర్ అండ్ సన్ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో, ఆ స్టోరీ లైన్ ఏదైతే ఈ సినిమాలో ఉండబోతుందో అది ఇంట్రెస్టింగ్ గానే తీసుకొస్తున్నారేమో. అందుకే కళ్యాణ్ రామ్ గారు ఆయన బ్యానర్ మీద ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తూ ఆయనే యాక్ట్ చేస్తున్నారేమో. కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటదేమో వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ క్లాష్ కానీ, వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ ఎమోషన్ కానీ, మెయిన్ గా మన విజయశాంతి గారిని ఒక పవర్ఫుల్ గా చూపించే ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ క్యారెక్టర్ కి ధీటుగా నించునే మన కళ్యాణ్ రామ్ గారి అర్జున్ క్యారెక్టరైజేషన్ కానీ అనేటట్టు మనం ఈ సినిమాలో ఆ స్టోరీ లైన్ ని చూడబోతున్నామేమో అని ఈ టీజర్ లో మనకి హింట్ అయితే ఇచ్చారు. టీజర్ మరి ఒక యునానిమస్, చాలా బ్లాక్ బస్టర్ మెటీరియల్ లాగా, అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా ఉంది అని నేను చెప్పను. కానీ విజయశాంతి గారిని, మన కళ్యాణ్ రామ్ గారిని ఒక మదర్ అండ్ సన్ క్యారెక్టరైజేషన్ లో చూస్తూ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ ఎమోషన్ ని మనం ఈ సినిమాలో ఫీల్ అవబోతున్నాం అన్న మన హింట్ మనకి ఇస్తూ, ఆ ఎమోషన్ తో పాటు ఏదో జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో, కొంచెం స్ట్రాంగ్ క్లాషే ఆ కోర్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోర్ట్ ఎపిసోడ్ లో కానీ, సెకండ్ హాఫ్ లో అనుకుంటా మెయిన్ గా ఈ క్లాష్ స్టార్ట్ అయ్యేది అప్పుడు కానీ, వీళ్ళిద్దరి మధ్యలో ఆ క్లాష్ ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూద్దాం అనేటట్టే ఈ సినిమాలో మనం ఆ స్టోరీని ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చేమో అనేది నా ఫీలింగ్ అనమాట. ఇట్స్ అ గుడ్ టీజర్ మెయిన్లీ టు సీ విజయశాంతి గారు ఇన్ దట్ వెరీ పవర్ఫుల్ ఐకానిక్ పోలీస్ గెటప్ వన్స్ అగైన్. త్రూ అవుట్ ద మూవీ ఉంటారు కాబట్టి, కొంచెం పవర్ఫుల్ గా కనిపించబోతున్నారు కాబట్టి విజయశాంతి గారిని మనం డెఫినెట్ గా ఒక నాస్టాలజియా ఫీల్ అవుతూ ఈ సినిమాలో చూస్తాం కాబట్టి విజయశాంతి గారి పరంగా టీజర్ ఈజ్ ఫినామినల్ అనే చెప్పాలి. ఇంకా ఓవరాల్ గా వాళ్ళు చూపించిన దాని ప్రకారం ఇట్స్ అ గుడ్ టీజర్. మనం చూద్దాం ఇంకా తర్వాత మనకి ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా మనకి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో. ఇప్పుడు వరకైతే వాళ్ళు చెప్పాలనుకుంటున్న స్టోరీ ఏదైతే ఉంటుందో ఆ స్టోరీ హింట్ అయితే మనకి ఇచ్చారు. ఈ స్టోరీలో ఎక్కువ ఎమోషన్స్ ని పెట్టుకొని, ఆ ఎమోషన్స్ తో కూడుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ ని పెట్టుకొని మన కళ్యాణ్ రామ్ గారు ఈ మధ్య యాక్టింగ్ చించేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇంకొక మంచి లుక్ కూడా అయింది, బాగుంది ఈ సినిమాలో, బాగా కనిపిస్తున్నారు కాబట్టి అలా యాక్టింగ్ చింపుతూ ఆయనకున్న లుక్ లో మన ముందుకి ఆయన కనిపిస్తూ ఈ సినిమాని తీసుకొస్తే విత్ అ వండర్ఫుల్ నెవర్ సీన్ బిఫోర్ క్లాష్ బిట్వీన్ అ మదర్ అండ్ సన్. ఆమె డ్యూటీ కోసం, ఈయన ఫ్యూరీ కోసం, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ క్లాష్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్ గా గనక వాడుకుంటూ చూపిస్తే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మంచి మదర్ అండ్ సన్ మూవీ లాగా మనకి గట్టిగానే ఇంప్రెస్ చేసేటట్టు ఉంటుంది అని ఆశిస్తూ ఇదనమాట మై వీడియో ఆన్ దిస్ టీజర్. మీకు ఎలా అనిపించింది ఈ టీజర్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.